రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారాన్ని పంపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపైన జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపైన పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రైట్, మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అవుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలతో, విమర్శనాస్త్రాలతో ఎలా సిద్ధపడాలో కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అటు గవర్నర్ ప్రసంగానికి, బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవుతారన్న సమాచారం కూడా అందుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ఎల్పీలో కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? పర్టికులర్గా బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలాంటి అస్త్రశస్త్రాలను సిద్ధం చేయబోతోంది బీఆర్ఎస్? ఎస్ రాజేశ్వరి, మరి కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్ లో ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా ఇటు ఏ విధంగా అనుసరించాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రత్యేకించి ఈసారి బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెడుతుంది. దానిలో భాగంగా అనేక అంశాలు కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అంటే బడ్జెట్ సంబంధించి మన జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు అంటే పోయిన ఇయర్ బడ్జెట్ లో సంబంధించి అనేక అంశాలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చకుండా మాట మారుస్తూ వస్తుంది కాబట్టి సో వాటిపైన ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చే విధంగా ఈ రోజు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ చర్చించిన తర్వాత ఏ అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇవ్వాలనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 3-4 గంటల పాటు కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి అనేక అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఆయన మధ్యాహ్నం 1 గంటకు నేరుగా అంటే 12 గంటల సమయంలోనే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా తెలంగాణ భవన్ కు వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలతోటి కలిసి ఆయన లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత 2 గంటలకి ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. సో ఇట్లో అనేక అంశాలు అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ముఖ్యంగా మన జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అనేక అంశాలు ఇటు ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా పక్కదారి పట్టిస్తుంది కాబట్టి వీటిపైన వాయిదా తీర్మానాలతో పాటుగా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి చేపట్టాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి 420 హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇవ్వాలి, అవసరమైతే చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో ఇంకా ప్రతిపక్ష పార్టీగా ఎంతసేపు మాట్లాడినా ఒకవైపు స్పీకర్ మైక్ ఇస్తానని చెప్పేసి చెప్తూనే ఇంకోవైపు మైక్ కట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇటు ప్రభుత్వాన్ని ఆరోపిస్తుంది. అంటే గతంలో ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా మైక్ కట్ చేసే ధోరణి సరైనది కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఎంతసేపు మాట్లాడినా సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. సో ఆ రోజు హాజరైన తర్వాత కంటిన్యూగా మరి కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా లేదంటే అదొక్క రోజు హాజరవుతారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఫస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం కేసీఆర్ మాత్రం హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి నిన్న మీడియా చిట్చాట్లో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి. దీంతో పాటుగా ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఓన్లీ రాజకీయంగానే అవకాశం కల్పిస్తారా లేకపోతే దానికి రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత తీసుకొస్తారా అన్న అంశం పైన కూడా అవసరమైతే దీనిపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఈసారి వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ
భావిస్తుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి ఎక్కువగా వాడుకుందని చెప్పేసి దానిలో భాగంగా ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి సో దానికి సంబంధించి చర్చకు పట్టుబడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. సో ఇక దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికి సంబంధించి ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎందుకంటే చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సభ నిర్వహించారు. ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా ఇటు దళిత బంధు కింద అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే 10 లక్షల రూపాయలు ఇచ్చింది. దాన్ని పెంచి 12 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంతవరకు హామీ నెరవేర్చలేదు కాబట్టి దీనిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి ఒకవైపు, ఇంకోటి 15 నెలల పాలన, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తుంది కాబట్టి సో ఈ 15 నెలల పాలనకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరును ఖచ్చితంగా అసెంబ్లీలో సాక్షిగా ఎండగట్టేందుకు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇలా అనేక అంశాలు దాదాపుగా 3-4 గంటల పాటు ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఏ విధంగా అనుసరించాలో, ఎలా ఉండాలని దానిపైన కూడా ఒక కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం అవుతుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు.